మీ ఇద్దరు ఇట్లా బలం అనుకుంటారా ఆడగా నీకేనారా ఏ అందరికీ నమస్తే, మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. అయితే ఈ వీడియోలో మనమైతే మళ్ళీ టౌన్కి అయితే పోతున్నాం అనమాట. సో ఈరోజు మన దగ్గర అరౌండ్ 12K అవుతున్నాయి. సో అవి తీసుకొని పోయి రెండు వస్తువులు అంటే రెండు మేజర్గా అయితే అవి ఏందో చూపిస్తాయి కిందకి, అవి లేవు వస్తువులు. అవి తీసుకురావడానికి అయితే మనమైతే 7 కిలోమీటర్లు అయితే ఉంటుంది భయ్య మా ఊరు నుంచి. గౌరారం అనమాట ఊరు పేరు. అక్కడ ఒక ఏజెన్సీ అయితే ఉంటుంది, అక్కడ పోయి తీసుకొని రావాల్సి వస్తుంది. తీసుకొద్దాం పోయి, అదొకటే అనమాట ఈరోజు ఈ వ్లాగ్లో. ఇంకొకటి అంతే, ఇంకేమైనా పనులు ఉంటే చూద్దాం తర్వాత, ఓకేనా. ఏమి ఇండియన్స్ ఈరోజు మా అమ్మ వాళ్ళు ఇట్లా ఊరికి పోతారు అనమాట. మనమైతే జల్దీ పోయి తీసుకొని రావాలి. ఏం లేదు అన్నం గౌరవం అసలు ఏమన్నా ఉన్నాయి అలా అవి లేనే లేవు. సిగరెట్లు లేవు, చాయ్ పెట్టినా నీకు అక్కడ ఓసిగా తాగుతాయిగా. మన సిగరెట్లు అయితే మొత్తం ఖాళీ అయిపోయినాయి అనమాట. సో అవి తీసుకొని రావాలి పోయి. చలో మన అమౌంట్ అయితే చూపిద్దాం ఫస్ట్. ఇక్కడ ఉన్నాయి భయ్యా, వావ్ చూడండి మొత్తం 12,000 ఇవి. ఇంకొకటి చెప్పరా ఎంత రా కావాలా పైసా? ఏ వింగోరా ఇదారా పాప్కార్న్ చింపుకో 5 రూపీస్. ఉన్నాయి 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 అయ్యారా నడు. మేమే ఇండియన్స్ మేమే పోతారా మరి ఇంకెందుకు పోతుంది, రేపు నుండి చూస్తాయి. ఫోన్ చేసింది రేపు అదే బియ్యం బస్ అంట అన్నీ పొద్దుమని కదా. బియ్యం బస్ రేపంటే ఇల్లు తాగుతాంట. సరేది మనమైతే బయలుదేరుదాం. మా వాళ్ళు ఎటో పోతారంట. సో ఇది తీసుకొచ్చి ఇస్తే మన పని అయిపోయినట్టే. చలో షాప్లో సరుకులన్నీ ఖాళీ భయ్యా, గిరాకీలు అంత లేదు. ఇంకెక్కుతున్నా తొక్కరా. బలం బాగుంటుంది కదా అంత కానీ కూడా. అరే మీ ఇద్దరు ఇట్లా బలం అనుకుంటుందిరా. సరే కానీ మీ ఇద్దరు ఇట్లా బలం అనుకుంటారా ఆడగాని నీకేనారా ఏ ఖరాబ్ చేస్తాడు. అయిపోయింది పోయి నువ్వు ఆపుకోపో ఫస్ట్ నీ సైకిల్ని. షైన్ వేస్తున్నట్టు. అరే అయిపోయింది రే పోరా. నువ్వేం చేస్తున్నావు? నీ సైకిల్ ఖరాబ్ చేస్తుంటావు వాడు, పోరా. ఏమంటలే అయిపోయింది నీ సైకిల్ అయిపోయింది. నేనైతే రిపేర్ చేయం రా ఇక వాడు ముట్టుకున్నా అంటే. అయ్యా అయిపోయింది రే, అయిపోయింది పోయింది. మీ అన్నకి చెప్పు, వేస్ట్. మీ అన్నకి బలం లేదు, ఏం లేదు, ఆపుతానే లేడు. అయిపోయింది నీ సైకిల్ పని అయిపోయింది. అయిపోయింది నీ సైకిల్ పని అయిపోయింది రే. బైక్ తర్వాత కానీ సైకిల్ వాడు నీ సైకిల్ మొత్తం తొక్కి తొక్కి చేస్తుంది. అయిపోయింది ఇరిపోయింది మొత్తం ఖరాబ్ చేసింది. అయిపోయింది అయిపోయింది. మరి ఎవడిమ్మడి ఏం చేస్తున్నాడు?
అయ్యా అరే ఇరగొట్టిండ్రు అరే అయిపోయింది ఇరగొట్టింది మీ డాడీని తోలుకరా పో అరే ఇరగొట్టేసిండ్రు అరే పోరా అరే మీ డాడీని తోలుకరా పోరా రే అరే ఆడాడు అరే ఇట్రా రే రమ్మన్రా గుంజుకురా ఆడుని గుంజుకురా రే 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 ఆడోడా రే 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 రారా రే నీళ్ళు రాడో నీళ్ళు ఆడోడు అను రాని ఆడోడు అను రాని ఆడోడు అనుర్రా రోడ్డు మీద ఆడుతుంది ఆడోడు అనుర్రా అనుర్రా రే రే అనుర్రా రారా నువ్వు రారా ఎప్పురా పాట పాడరా అంతేనా నువ్వు ఒరేయ్ ఇలా అన్న వాళ్ళు తమ్ముడు వాళ్ళు అన్న నువ్వా నువ్వు అన్న నువ్వు చిన్నగా ఉన్నావేంద్రా మీ తమ్ముని కన్నా మళ్ళా ఎవరికి బలం ఉంటుందిరా మీ ఇద్దరు ఇట్లా నీకే ఉంటుందా మీ అన్నకు తమ్మునికి ఉండదా నీకు ఉండదారా నీకు ఉంటుందారా ఏ బలవంతుడా నాకేమని అవునా 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 మీ అన్నకు అంత బలం ఉంటుందా ఒరే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా కొన్ని పైసలు అయితే ఉన్నాయి దీంట్లో ఇవన్నీ ఉన్నాయి చూద్దాం 200 300 400 అవుతున్నాయి 300 ఉన్నాయి ఏం తేవాలి సైకిల్ రీమ్ వెనక రీమా సరే ఏది పెద్ద సైకిలా స్టాండ్ రీమా సరే ఇప్పుడే బయలుదేరుతున్నాం అనమాట మనం ఇక సైకిల్ షాప్కి వచ్చేసి సామాన్ అయితే తీసుకున్న భయ్య ప్యాక్ చేపించి పక్కన పెట్టి టిఫిన్ షాప్కి వచ్చేసి టిఫిన్ అయితే వేస్తున్నాయి ఇక్కడ. ఇక సామాన్ తీసుకొని సీదా వీమార్ట్కి అయితే బయలుదేరినామో అక్కడికి పోయి ఇక మనకు కావాల్సిన సరుకులు అయితే తీసుకుంటున్నా అలా పోయి. ఇక అవన్నీ ప్యాక్ చేసుకొని బయలుదేరుతుంటే మన సైడ్కి కట్టిన రీము ప్లస్ స్టాండ్ ఊసిపోతున్నాయి అనమాట, అంటే ఊళ్ళాడుతున్నాయి కిందికి. సో మళ్ళీ గట్టి గట్టడానికి అయితే దారుణం కోసం అయితే ఆగిన. ఇక మన బండిది ఇక అడితే ఊసిపోతుంది, ఇది నేను సైడ్ గట్టి కట్టాలా. ఇక మొత్తంలో అయితే ఇట్లా కట్టేసినాను చూడండి, వేరే తాడుతో అయితే కట్టేసిన. ఊతా ఉంది ఇది. ఇప్పటికి చాలా లేట్ అయింది, మళ్ళీ గౌరవం ఆడ కొంచెం సామాన్ అయితే తీసుకోవాలి. ఈ బిల్ వచ్చేసి అరౌండ్ 2300 ఇది, ప్లస్ ఇక్కడ 11,050 ఇది. ఎంతనో లెక్కేయండి. ఇక సీదా గౌరవంపై మనకు కావాల్సిన సామాన్ అయితే తీసుకున్నాం. అక్కడ బిల్ వచ్చేసి 8,000 రూపీస్ దాకా అయింది. అవన్నీ ప్యాక్ అయితే చేసుకున్నాను చిన్న కాటన్. అమెరికన్ వచ్చేసి మనకైతే 170 రూపీస్ అయితే వేసిండు. దీని మీద ఎంఆర్పి ఎంత ఉంది, 130 రూపీస్ ఉంది. చూసారా ఇది. ఇంకోటి వచ్చేసి కనెక్ట్ ఎంఆర్పి ఎంత ఉంది, 300 రూపీస్ అవుతుంది. మనకి ఎంత వేసిండు, 355 రూపీస్ వేసిండు. చోటా గోల్డ్ ఫ్లాగ్ వచ్చేసి 105 అయితే వేసిండు. 105 వేసిండు, 110 వేసిండు. అండ్ రోజుకో రేటు మారుస్తూ ఉంటాడు అనమాట. ఏడున్నాయి వేమాలో చోటా గోల్డ్ ఫ్లాగ్ 5 530 వేసిండు. 530 అంటే 106 వేసిండు. మొన్నటిదాకా 105 ఉండి 106 రూపాయలు వేయించిండు. ఇంకోటి చోటా చామ్స్ అనమాట, 5 రూపీస్ ఎంఆర్పి అయితే 50 రూపీస్ అయితే వేసిండు. 3 రూపీస్ ఎక్కువ వేసిండు ఎంఆర్పి కన్నా. ఇంకోటి
ఇంకోటి ఇవన్నీ అవి విమల్ ఇట్లా. ఇక త్రిప్లెక్స్ కాటన్ వచ్చేసి మొన్నటి దాకేమో 500 ఉండే, ఇప్పుడేమో 530 తీసిండు, ఇంకా 10 రూపాయలు తగ్గించిండు. సో మళ్ళీ తగ్గించుకుని వచ్చినాం అంతే. ఇక ఏం కావాలి? బ్లాక్ చెప్పురా మీకు ఆమె చెప్తుందిగా తెలియదు నీకు. చెప్పు ఈమెకి. చాక్లెట్ ఫ్రీ పైసలు అన్న ఒక చాక్లెట్ ఫ్రీ ఇస్తావా? ఎందుకు ఇస్తా పోయి అప్పుడు అన్న నేను అప్పుడు తీసుకున్నా కదా అప్పుడు మంచిగా ఉంటుంది. ఒక తీసుకుంటా. ఏం పెన్ను? బ్లాక్ పెన్. ఒక లడ్డనకే షాప్ లో మీరు అటు ఇటు తీసుకుంటుండే మేము వచ్చినాం. బ్లాక్ పెన్ కదేంది అన్న ఒకసారి పోడు అన్న వేరే లేదా. మొత్తం మనం ఎంత ఇచ్చినామంటే ఫస్ట్ ప్రజ్ఞాపూర్ కాడేమో 1050, గజ్వేల్ పోతున్న వీమార్ట్కి ఏమో 2300, అంటే 3350 గజ్వేల్. తర్వాత మళ్ళీ ఇక్కడికి గౌరవానికి వస్తేనేమో ఫస్ట్ ఏమో 4000 చేంజ్, ఫస్ట్ 4060 రూపీస్ ఫస్ట్, తర్వాత మళ్ళీ 1600 ప్లస్ ఎంత అవుతుంది 4060 ప్లస్ 5646 రూపీస్ ప్లస్ అవంతా 3000, అది అటు ఇటు పెట్టి 9000 దాకా అయింది భయ్య బిల్లు మాత్రం. ఓకే బాయ్. ఓకే మళ్ళీ ఉంటా.